నమస్తే, నా పేరు సరే. మీరు చూస్తున్న ప్రజా చైతన్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. ప్రస్తుత రాజకీయాలు ఎలా నడుస్తున్నాయండి ఆంధ్ర రాష్ట్రం? బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ సిద్ధం సభలకి రాష్ట్రం అంతా కూడా యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతు కానివ్వండి, బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలు కానివ్వండి, అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఆయన సభను దిగ్విజయంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ఆనందంతో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జగన్ గారు రావాలి, మనం బాగుండాలంటే, ఈ సంక్షేమ పథకాలు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఈ అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, నాడు నేడు లాంటి పథకాలతో అన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి, వాళ్ళ అన్ని హాస్పిటల్స్ బాగుపడతా ఉన్నాయి, మిగతా ఫేసుల్లో కూడా మిగతా స్కూళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనేటటువంటి కోరిక ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అన్నతమ్ముడు, ప్రతి అవ్వ తాత కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇవాళ బస్సు యాత్ర బీసీ సాధికార యాత్ర అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీ సాధికార బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే తండోపతండాలుగా వేలాది లక్షలాది మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన తీరు చూస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా వచ్చిన సభల్లో కూడా ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా జనసేన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సభలు వెలవెలబోతూ ఉన్నాయి. మా సభల ముందు దిగజారిపోయి ఉన్నాయి అవన్నీ. సో జనం నీరాజనం పడుతున్నారు. కాబట్టి మళ్ళీ 175కి 175 మా పార్టీ గెలుచుకోబోతుందని చెప్పేసి ఘంటాపథంగా చెప్తా ఉన్నా. 25 ఎంపీలకి 25 ఎంపీలు సాధించి తీరుతాం అనేటటువంటి నమ్మకం మాలో దృఢంగా ప్రగాఢంగా ఉంది. రేపటి నుండి ఇడుపుల పై నుండి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అయితే మొదలు పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుంది సార్? జనంలో స్పందన ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేదు అని ఏడ్చున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఆ ఏడుపులన్నీ కూడా పటాపంజలి పోయే విధంగా, ప్రతిపక్షాల గుండెలో నిద్రపోయే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ప్రభంజనాన్ని చూసి, ఆ జన నీరాజనాన్ని చూసి ఇవాళ ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టే కార్యక్రమం రేపటి నుంచే మొదలవుతుంది అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉండండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మళ్ళీ 175, 25 ఎంపీలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇక నిద్రపోవాల్సిందే. ఇంట్లోంచి బయటకు వచ్చే కార్యక్రమం కూడా ప్రతిపక్షాలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ చేసే కార్యక్రమం ఉండదు రేపటి నుంచి వాళ్ళకి నిద్ర అనేది కరువు అవుతుంది అనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. రేపు పులివెందుల్లో స్టార్ట్ కాబోతున్న ఈ యాత్రకి ఇవాళ జనమంతా కూడా, ఆ జిల్లాల్లో ఉన్న జనమంతా కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు, దిగ్విజయం చేయాలనే కోరికతో ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అనకాపల్లి పార్లమెంట్కి ఎంపీ ఎవరనేది అభ్యర్థి ఇంకా నిర్ణయించలేదు, ఎవరికి ఇవ్వబోతున్నా ఆ బరిలో మీరు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరు భారీ మెజార్టీతో నెగ్గుతారో వాళ్ళ పేరును ప్రస్తావిస్తారు, వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఆయన ఎవరికి బీఫామ్ ఇచ్చినా కూడా అనకాపల్లిలో మినిమం 2 లక్షల మెజార్టీతో గెలిచే కార్యక్రమం జరుగుతుంది. ఏ విధంగానూ కూడా దాంట్లో డౌట్ లేదు. అయితే నాకు బీసీ సాధికార బస్సు యాత్ర మొదటగా ఒకసారి ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు జరిగింది, అనంతపురం వరకు. ఆ యాత్రను కూడా నేను మరి బస్సు యాత్రని కోఆర్డినేట్ చేసుకున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరితో కూడా, ప్రజాప్రతినిధులతో. అదేవిధంగా మొన్న నియోజకవర్గాల్లో జరిగిన బీసీ సాధికార యాత్రని నేను కోఆర్డినేట్ చేసుకున్నాను ఉత్తరాంధ్రలో. సో ప్రతి నియోజకవర్గంలో కూడా నేను తిరిగిన కార్యక్రమం చేశాను. అదేవిధంగా అక్కడ నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, పాయకురపేట ఈ నియోజకవర్గాల్లో నేను ప్రత్యేకంగా వెళ్ళి మరి ఆ సభలకి నేను పార్టిసిపేట్ చేసి కోఆర్డినేట్ చేసుకున్నాను. కాబట్టి అక్కడ ఉన్న ఏ నాయకుడైనా సరే, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, అక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి, చైర్మన్స్ కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, అందరూ కూడా నాకు పరిచయం ఉంది. కాబట్టి అందరితో మమేకమై తిరుగుతున్నాను. కాబట్టి నాకు కూడా అవకాశం ఇస్తారు అనేటటువంటి ఆశ ఉంది. ఒకవేళ కన్సిడర్ చేసి నన్నే ఆయన డిసైడ్ చేసి మరి క్యాండిడేట్గా అనౌన్స్ చేసే కార్యక్రమం జరిగితే నా అంత
అదృష్టవంతులు ఎవరు ఉండరు. నిజంగా ఆ దేవుడు నిజంగా అలా శాసిస్తాడని చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. సరే, ఎంపీ రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. కృష్ణమోహన్ గారు గమనించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రఘురామకృష్ణరాజు గారి నుంచి రఘురామకృష్ణరాజు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ రోజు బీఫామ్ రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు, ఆయన నెగ్గాడు. ఈరోజు ఇంకొకరికి ఇచ్చారు, వాళ్ళు నెగ్గుతారు. అట్లాంటి రఘురామకృష్ణరాజు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? ఇవాళ రఘురామకృష్ణరాజుకి తగిన శాస్తి జరిగిందా లేదా? అద్భుతమైన పార్టీ, ప్రజాదరణ ఉన్న పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం చేస్తున్న పార్టీ, ఉన్నత వర్గాల్లో పేదవాళ్ళకి అందరికీ న్యాయం చేస్తున్న పార్టీ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్న పార్టీ, అన్ని కులాలని గౌరవిస్తున్న పార్టీ, అన్ని మతాలని గౌరవిస్తున్న పార్టీ, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్తున్న పార్టీ. మరి ఈ పార్టీని కాదని అనడానికి ఒక్క రీజన్ చెప్పగలడా రఘురామకృష్ణరాజు? అందుకనే ఇవాళ దేవుడు ఆ విధంగా చూశాడు. ఆయన ఒకడు తలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడాడు. దాన్ని తగిన శాస్తి జరిగింది, ఆ పాప పరిష్కారం జరిగింది. ఏ ఒక్క పార్టీ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు, రోడ్డు మీద వదిలేశారు. సో రఘురామకృష్ణరాజుకి ఏ అతిగతి లేక ఇవాళ మాటలు కూడా రావట్లా, సిగ్గుపడతా ఉన్నాడు. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టానా, నేను ఎందుకు ఇలా ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఆడిపోసుకున్నానా అనేటటువంటి భావంతో సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాడు ఇవాళ రఘురామకృష్ణరాజు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల ప్రభావం వైసీపీ మీద ఎలా ఉండబోతుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎవరితో పొత్తు పెట్టుకోను అని చెప్పారు, ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నారు. ఒకటే స్టాండ్, రెండో స్టాండ్ ఏముండదు. ప్రజాదరణ, నాకు కావాల్సింది ప్రజల ఆశీర్వాదం, ఆ దేవుడు ఆశీర్వాదం అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ మూడు పార్టీలు కలవడం వల్ల మా పార్టీకి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ పోటీ చేసిన దగ్గర జనసేన చేయదు, తెలుగుదేశం చేయలేదు. జనసేన పోటీ చేసిన దగ్గర బీజేపీ చేయదు, తెలుగుదేశం చేయదు. తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర జనసేన ఎట్లాగూ చేయదు, బీజేపీ కూడా చేయదు. సో 1+1+1 3 ఎప్పటికీ కాదు. 1+1+1 కూడా అది ఒకటే అవుద్ది, -1 కూడా అవుద్ది ఒక్కొక్క సందర్భంలో. ఇలా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి భారీగా గండి పడబోతూ ఉంది. ప్రజలు వాళ్ళకి తగిన శాస్తి చేయబోతూ ఉన్నారు. అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ మాదైతే వాళ్ళు మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపేటటువంటి కూటమి వాళ్ళదే. సో ఆ కూటమికి ఈ పార్టీకి అసలు పోలికే లేదు. మేము ప్రజలు గుండెల్లో ఆరాధిస్తూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళని ప్రజలు కాళ్ళ కింద తొక్కి పాడేస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్లో.